హలో హాయ్. ఈ వీడియో గ్రూప్ 2 మెయిన్స్ రాసి దగ్గరకొచ్చి కొన్ని అనివార్య కారణాల వల్ల మిస్ అయినటువంటి వారు, ప్రిలిమ్స్ దగ్గరే ఆగినటువంటి వారు మరియు ఇతరమైనటువంటి వారి కోసం శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ తరపున 2 జాబ్స్ గురించి ప్రత్యేక అంశాల గురించి మాట్లాడడానికి ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ త్వరలో రానున్న దృష్ట్యా ఈ వీడియోలో చెప్తాను. దాని గురించి కూడా అట్లాగే ఎండోమెంట్ ఆఫీసర్స్ దృష్ట్యా దాని గురించి మనం ప్రముఖంగా మాట్లాడుకోవలసినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఒక అద్భుతమైన వ్యూహం, వాటి గురించి చర్చించడం ఈ వీడియో యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి వీటిపైన ఆసక్తి ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి ఈ వీడియోలో కలిసి నడుస్తారని ఆశిస్తున్నాను. మిగిలిన వాళ్ళు సింప్లీ డ్రాప్ అవ్వచ్చు. రైట్ మిత్రులారా, ఫస్ట్ చూడండి, కోర్టు జాబ్స్కి సంబంధించి సూపర్ 3 ప్రోగ్రామ్ అనేది ఒకటి లాంచ్ అవుతోంది. ఇది ఏమిటి అన్నది తర్వాత ఇతరమైనటువంటి అంశాల్లో ఎండోమెంట్ ఆఫీసర్స్ అంశంలో కూడా ఏమిటో నేను ఇందులో మీకు డిస్కస్ చేస్తాను. మిత్రులారా, ఫస్ట్ మనం కానీ గమనించాల్సింది ఏమిటి అంటే గ్రూప్ 2 మెయిన్స్ ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జూన్ 3rd వీక్ వరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి సిపిటి జూలైలో ఉండే అవకాశం ఉందని ఇప్పుడు మనం వీడియో చేసే సమయానికి ప్రాథమిక అంచనా వేయబడుతుంది. సో జూలై చివరిలో కానీ ఆగస్టులో కానీ ఫలితాలు ఉండవచ్చు, కోర్టు కేసులు ఏవి అడ్డు తగలకపోతే. ఇది అక్కడికున్న క్లారిటీ. ఈ లోపల కోర్టు ఎగ్జామ్స్ కూడా అయిపోయి దగ్గరకు వచ్చేస్తారు. కాబట్టి నేను అలాగే ఎండోమెంట్ కూడా. సో మొట్టమొదటగా నేను చెప్పేది ఏమిటంటే, మనలలో మనము ప్రభుత్వ ఉద్యోగి కావడానికి మరొక అవకాశం దగ్గరగా మన కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఈ యొక్క మే 1st వీక్లో రాబోతుందని ఒక అంచనా మనకు స్పష్టంగా అందుతోంది ఈ వీడియో చేసే సమయానికి. కాబట్టి ఫస్ట్ ఆ సమయానికి మీ అందరికీ కూడా అత్యంత తక్కువలో ఒక కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగింది. అది చూడండి. సూపర్ 3 ప్రోగ్రాములో ఫస్ట్ మనకి జీకే మీకు అందరికీ తెలుసు 40 మార్కులకు ఉంటుందని. ఈ 40 మార్కుల్లో 35 మార్క్స్ నుంచి 38 మార్క్స్ స్టాండర్డ్గా తేవడానికి మనం ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతుంది. అందుకోసం మన ఈ జీకేలో ఉన్నటువంటి వాడు ఇచ్చిన 10 టాపిక్ల్లో 60 అత్యంత ముఖ్యమైన టాపిక్లుగా మనం 30 సంవత్సరాల పరిశోధన అనుభూతి ఎంపిక చేసి దానికోసం ఒక స్పెషల్ జీకే స్పెషల్ ఒకటి రూపొందించడం జరిగింది. ఇది మనకు సూపర్ 3లో ఒకటి. 2 సూపర్ 2లో మన 3 ప్రోగ్రాంలో రెండవది కరెంట్ అఫైర్స్ 2025. ఇందులో ఫస్ట్ జీకేలో అత్యంత ముఖ్యమైన ఎట్లా మనం తీసుకుంటున్నాం, సంస్కృతి, కళలు, అలాగే హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, వ్యవసాయము, అదే రకంగా స్పోర్ట్స్ నుంచి ఇట్లా కరెంట్ అఫైర్స్ అన్నింటి నుంచి అలా అన్నింటి నుంచినో మనకు ఒక అవగాహన ఉంది. కాబట్టి దాన్ని స్పష్టంగా మీకు రూపొందించడం జరిగినది. నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను, ఒక రాష్ట్రం తీసుకుని 9 రకాల సబ్జెక్టులు కలపడం. అయితే అది ఈ ప్యాకేజ్లో ఉండదు, అది వేరే దీంట్లో ఉంటుంది. దీంట్లో 60 అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్లు. సో అది రూపొందించడం. ఉదాహరణకు మీరు భారతదేశ చరిత్ర చూస్తే హర్షుడు గురించి చాలాసార్లు మనం చదువుతూ ఉంటాము. ఈ హర్షుడు సంతకం స్వయంగా చేసిన శాసనం ఏది అన్నాడు అనుకోండి. హర్షుడు భూదానాలు ప్రాచీన భారతదేశ చరిత్రను చాలా ఎక్కువ చేశారని మీరు చదువుకుంటారు. హర్షుడు భూదానాల గురించి తెలియజేస్తున్న శాసనం ఏది అని. లాస్ట్ టైం అనేక షిఫ్ట్లుగా మనకు హైకోర్టు ఎగ్జామ్స్ నిర్వహించింది. ఏ షిఫ్ట్లో ఎలాంటి కఠినమైనది పడుతుందో తెలియదు, ఒక్కొక్కసారి ఈజీగా పడిపోతుంటుంది. అన్నింటినీ అటు ఈజీగా వచ్చినా కష్టంగా వచ్చినా ఇంకా దరిద్రంగా వచ్చినా ఎదుర్కోవడానికి ఒక ప్రధాన ఆయుధంగా రూపొందించింది ఈ యొక్క జీకే స్పెషల్ అనేటువంటి మిత్రులారా. అండ్ వన్ మోర్, కరెంట్ అఫైర్స్ 2025 360 డిగ్రీల కోణంలో మనం రూపొందించిన ఏ ఎగ్జామ్లోనైనా మీరు గమనిస్తారు. 2022 ఎగ్జామ్లో కూడా మనం 38, కొన్నిసార్లు కొన్ని షిఫ్ట్లో 40 కూడా తెచ్చాం మనం. మీరు గమనించే ఉంటారు, ఏది తయారు చేసినా మనకు అత్యంత ప్రముఖంగా రావడం అన్నది. ఈ 360 డిగ్రీల కోణంలో ఉదాహరణకు మణిపూర్ ఇప్పుడు ఈ వీడియో చేసే సమయానికి కూడా మండిపోతుంది.
అలాంటప్పుడు కుకీ మరియు మెయితీ తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలో మీకు ఒకటి ఉంటుంది. ఇటీవల కుకీ తెగ ఏ 2 జాతీయ రహదారులను నిర్బంధించింది. చాలా ఇంపార్టెంట్. ఏ యొక్క అంశం పైన రియామీ కమిటీ స్పందించింది. అంతేకాకుండా మనకు అత్యంత ప్రముఖమైనటువంటి అంశాల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది రోడ్లను కుకీ తెగ దిగ్బంధనం చేసింది. అంటే ఎక్కడికి వెళ్ళకుండా బ్లాకేడ్. ఆ రోడ్లను దిగ్బంధన చేయడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పిచ్చింది. ఇదంతా మణిపూర్తో లింకే ఉంటుంది, అది ఇందులో నేను చెప్తాను. ఇక సూపర్ మెంటర్షిప్ కోర్స్ మూడవది మీకు తెలుసు. అది ఈ సూపర్ 3కి సంబంధించి స్పెషల్గా డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ డిజైన్లో మీరు ఏం చదవాలో ఎట్లా చదవాలో అన్నది. ఇప్పటి వరకు కాంపిటేటివ్లో ఎవరైనా తక్కువ మార్కులు తెస్తున్నా అంటే అందరూ అంటుంటారు మాకు ఇలా చదవాలని తెలియట్లేదు సార్, ఇలా చదివింటే బాగుండు, ఈ కోణంలో చదివింటే బాగుండని. ఏది వదిలేయాలో తెలియాలి, ఏది కలుసుకోవాలో తెలియాలి, ఏది కలపాలో తెలియాలి. అందువల్ల ఇది ఈ మొత్తం ప్రోగ్రామ్కి మొత్తం ఫీజుని 1600 రూపాయలుగా నిర్ణయించారు. ఆర్ యు హ్యాపీ నౌ? స్పెషల్ ప్యాకేజ్ ఇంకా వేరే ఫీజులో ఉంటుంది, అది వేరే విషయం. ఇప్పుడు వరకు 1600. ఈ 1600 ఫీజులో మీరు ఈ వాట్సాప్ నంబర్ రిక్వెస్ట్ పెట్టండి. అడ్మిషన్లో తేదీలు ఇస్తున్నారు. ఆ తేదీలు మనకు 15, 16, 17 3 రోజుల్లో ముగుస్తాయి. ఈ 3 రోజుల్లో మీరు అడ్మిషన్లు తీసుకోవచ్చు. వివరాలకు కూడా వాట్సాప్ పెట్టండి. డెమో పీడిఎఫ్ అన్నీ కూడా పెడతారు. 3 రోజులు ఈ అడ్మిషన్లు ఇవ్వబడతాయి మిత్రులారా. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించండి. ఏదైనా మనము తయారు చేసినా, ఒక టెస్ట్ రాసినా, ఒక అంచనా వేయబడినా మీకు ఎలాగుంటాయో వేలాది మంది అభ్యర్థులకు ఈ రాష్ట్రంలో అనుభవంలో ఉన్నది. మరియు నేను మీకు మాట్లాడుతూనే ఉంటాను మిత్రులారా. అర్థమవుతుందా? కాబట్టి ఈ 1600 ఫీజుని ఈ 3 రోజుల్లో మీరు ఉపయోగించుకోండి. ఇక మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు ఇది ఎందుకు మనం చేయాల్సి వస్తోంది ఈ కార్యక్రమం అనడానికి కూడా ఇలా చాలాసార్లు సార్ మీరు అందుకుంటున్న ప్రోగ్రాంలోనే అత్యంత ఎక్కువ అంటే అత్యంత చక్కగా అన్ని కోణాల్లో ఉన్నప్పటికీ మేము కొన్నిసార్లు అందుకోలేకపోతున్నాం. అందుకని ఒక స్పెషల్ కార్యక్రమం డిజైన్ చేయమన్న 100 మెసేజ్ల తర్వాత దీన్ని డిజైన్ చేయడం జరిగినది. 60 టాపిక్లో ఎంత నీట్గా సెట్ చేస్తారో మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి దాన్ని ఉపయోగించుకొని కరెంట్ అఫైర్స్ ఉపయోగించుకొని సూపర్ మెంటర్షిప్ని ఉపయోగించుకొని మీరు ఈ 3 ఆ తర్వాత మీరు మీ దగ్గర ఉన్న పుస్తకాల ద్వారా కూడా ప్రయత్నించవచ్చు. కానీ కరెంట్ అఫైర్స్ ఒక్కసారి ఇస్తే తొక్క తీసేయడమే. అది ఆల్ ఇండియా రేడియో నుంచి వస్తుంది, పిఐబి నుంచి వస్తుంది, హిందూ పేపర్ నుంచి వస్తుంది, వివిధ వెబ్సైట్స్ నుంచి వస్తుంది పక్కా కోణంలో. అట్లాగే 60 టాపిక్స్ అంటే చాలా పెద్ద ఎత్తున కవర్ చేస్తారు అన్ని అంశాల్లోనూ. లాస్ట్ 2022లో ఏవైతే కవర్ చేయబడ్డాయి అవి. వన్ మోర్ మిత్రులారా, ఇదంతా మీకు తెలుసు. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా అక్కడ టెస్ట్ ఉంటుంది చేయవచ్చు. కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సిన ఒక ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఏందో చూడండి. ఈ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకొక అవకాశాన్ని కూడా ఇస్తాను. ఇక్కడ ప్రకటిస్తాను, అది వీలవుతుందో లేదో రేపటికి నేను కన్ఫర్మేషన్ ఇస్తాను. లాస్ట్ టైం మనకు చాలా షిఫ్ట్లో జరిగాయి కదా క్వశ్చన్ పేపర్స్. ఆ క్వశ్చన్ పేపర్స్ని జీకేని యథాతథంగా అవగాహన ఎలా ఉందో మీలో చాలామందికి క్వశ్చన్స్ ఎలా వస్తాయి. జీకే అన్నాడు కదా, సింగిల్ లైన్లు ఇస్తాడు కదా, లేకపోతే ఎక్కడో ఈజీగా ఇస్తాడు కదా, అట్లా ఈజీగా ఇచ్చినా కష్టంగా ఇచ్చినా కొత్త పద్ధతులు ఇచ్చినా మనం ఎదుర్కోవాల మిత్రులారా. అందుకని మీకు అందరికీ మీరు ఎవరైనా సరే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ అవకాశాన్ని రేపుకి నేను స్థిరపరుస్తాను. రేపు మరి ఒక వీడియో చేసి ఆ అవకాశం ఏంటి అంటే రేపుకి చెప్తాను. మళ్ళీ చెప్పారు కదా అనుకోద్దాను. నా ఐడియా ఏంటంటే ఈ పేపర్స్ని మీకు టెస్ట్ రూపంలో అందిస్తే ఎగ్జామ్కి ప్రిపరేషన్ ముందు పెట్టేవాళ్ళు రోజుకు ఒక పేపర్ మీరు అది ప్రాక్టీస్ చేసేసరికి 40 బిట్లు ఉంటాయి కదా జీకేలో, అవి అందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలని ఒక ఆలోచన. అది రేపు రాటిఫై చేస్తాను. అప్పుడు మేఘనా థింక్ ట్యాంక్ డౌన్లోడ్ చేసుకుని మీరు ముందుకెళ్ళచ్చు. మిత్రులారా, దీనికి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని మీకు ఫస్ట్ టైం మనం చేయడం. మీరు ఈ పుస్తకాల యొక్క వీటిని కూడా చూడండి. ఎంతో కృషి జరిగింది. 40 మూల గ్రంథాల నుంచి వచ్చిన తర్వాత ఇవి. రైట్, అన్నీ ఇంకా ఒక్కొక్కటి చూపించాను, చాలాసార్లు చూపించాను కూడా. మీకు కరెంట్ అఫైర్స్ ఇందాకే చెప్పాను కదా, వక్ఫ్ సవరణ బిల్లుతో సహా లేటెస్ట్గా కవర్ అయినటువంటి అంశాలను మీరు చూడవచ్చు. ఇట్లా 360 డిగ్రీస్తో పరీక్ష కోణంలో పరీక్ష వరకు అప్డేట్ చేసేస్తారు. ఇది మీరు గమనించాలా. పరీక్ష ఎప్పుడు జరిగితే అప్పటి వరకు.
సో ఇక మీకు చాలాసార్లు చూపించాను. ఒక స్టేట్ తీసుకొని 9 రకాల సబ్జెక్టులు. అయితే ఇది ప్రస్తుతం ఈరోజు చెప్తున్న ప్యాకేజీలో ఇది ఉండే అవకాశం లేదు. కానీ ఇది ఒక గొప్పగా ఉంటుంది. రైట్. ఇంకొక విశేషాన్ని చెప్తున్నా. ఇంకా మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, సో ఎండోమెంట్ ఆఫీసర్స్ అనేది చాలామంది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందనేది ఒక డౌట్. ఇందులో డౌట్ అంటే ఇన్ఫర్మేషన్ కావాలా అని. అది అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం నోటిఫికేషన్ సిద్ధమైనప్పటికీ మీకు అందరికీ తెలుసు, నోటిఫికేషన్లన్నీ పొలిటికల్ డెసిషన్సే, రాజకీయ నిర్ణయాలే. ఏ స్వతంత్ర బోర్డు కూడా స్వతంత్రంగా పనిచేసే అవకాశం ప్రస్తుతం భారతదేశంలో అసలు లేదు, మన ఆంధ్రప్రదేశ్లో అసలే ఉండదని నా ఉద్దేశం. కాబట్టి ఈ రాజకీయ నిర్ణయం ఎప్పుడైతే అప్పుడు. కానీ మీరు ఇంకా 2-3 నెలలు కోరుకోకూడదు. అంత సిలబస్ మీరు కవర్ చేయాలా, ఆ తర్వాత కోరుకోవాలి. కాబట్టి మీరు ఫస్ట్ స్టడీ చేసుకొని కవర్ చేయడం చేయండి. ఎండోమెంట్ ఆఫీసర్స్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరన్ గారు వారి అవధాన బృందం రూపొందించి దీని డెమో అండ్ పీడిఎఫ్ కోసం మీరు ఇందాక ఇచ్చాను కదా, సో ఇక్కడ వాట్సాప్ నెంబర్కి మీరు పెట్టండి, అద్భుతాలు చూస్తారు. లాస్ట్ టైం దీంట్లో మీరు గమనించింటారు మిత్రులారా, లాస్ట్ టైం ఇందులో ప్రిలిమ్స్లో 100 క్వశ్చన్లు ఇస్తారండి. ప్రిలిమ్స్లో 100కి 90 మనం తేవడం. మెయిన్స్లో మనకు 152 బిట్లు. 152 ఎలా వచ్చాయి గోపాల్ రెడ్డి అని అనేరు. అప్పుడు మెయిన్స్ జరిగినప్పుడు మనకు జిఎస్ ప్లస్ ఎండో రెండిట్లోనూ మనకి ఇవి ఇచ్చాడు క్వశ్చన్స్. అందువల్ల అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. ఆ పుస్తకాలు కూడా నేను చాలాసార్లు చూపించాను. ఎందుకు ఇంత శ్రమ పడుతున్నామంటే ఆ శ్రమను, ఆ శ్రద్ధను మీరు దయచేసి గుర్తిస్తారని ఆశిస్తున్నా. ఎక్కడెక్కడో మీరు చూసి ఎక్కడెక్కడో మనం డిజైన్ చేసి ఇబ్బంది పడద్దని అందరికీ కూడా నేను చెప్తున్నా. వెంటనే అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. సరైనటువంటి ఒక అవకాశాన్ని మనం అందుకోగలిగితే ఖచ్చితంగా సరైనటువంటి విధంగా మనకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని కూడా నేను స్పష్టంగా చెప్తూ ఉండడం మనకు జరిగింది. సో ఈ ప్రత్యేకతలన్నీ కొత్త అంశాలు, కొత్త కోణాల్లో మనం తీసుకొస్తే ఖచ్చితంగా అందుబాటులోకి వస్తారు. అది ఖచ్చితంగా మనకు సక్సెస్ దిశగా తీసుకెళ్తుందన్నదే నా ఉద్దేశం మిత్రులారా. సో ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ రెడ్డి.